ఇంకోటి యుద్ధం. యుద్ధం చేయాలి అంటే బాంబులేసేసి, అక్కడ మారణ హోమం సృష్టించేసి, ఆ భూభాగాన్ని ఆక్రమించేయడమేనా? లేకపోతే యుద్ధాన్ని ఇంకో విధంగా కూడా చేసి శత్రువులకు చెక్ పెట్టొచ్చా? ఏ రకమైన యుద్ధ నీతి అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమంటారు? ఏ రకమైన యుద్ధ నీతి ఈ సమయంలో అవసరం అన్నది మన ప్రభుత్వము, మన సైన్యము నిర్ణయిస్తుంది. దాని విషయంలో మన ఎవ్వరికీ కూడాను ఇక్కడ మాట్లాడే వాళ్ళెవ్వరు గూడా సరిహద్దుకెళ్ళలేదు. అవును. సరిహద్దులో మీరు థార్ ఎడారిలో, సరిహద్దులో సమ్మర్ సీజన్‌లో మీరు బంకర్‌లో ఉన్నప్పుడు కేవలము అండర్‌వేర్ మీద మాత్రమే ఉంటారు మన సైనికులు. మీకు అవును. తెలుసునండి. ఎందుకంటే 50 డిగ్రీస్ దాటుతుంది. 50 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నటువంటి చోట మన సైనికుడు పోరాడతాడు. వాడు ఇసుకలో పడ్డా, పొర్లినా వాడి శరీరం మీద బొబ్బలు తేలుతాయి. కాబట్టి వారెలా చెయ్యాలి? ఎట్లా ఫైట్ జేయాలి? ఏ వ్యూహాన్ని అనుసరించాలి? పాకిస్తాన్‌ని కాళ్ళబేరానికి తీసుకొని రావడానికి ఏం జేయాలన్నది ప్రభుత్వము, సైన్యము 2 కలిపి ఆలోచించేవి. మీరు, నేను ఇక్కడ ఒక గదిలో కూర్చొని మనము నిర్ణయించేది కాదు. యుద్ధము అనే దాని యొక్క రూపం మారిపోయింది. ఇదొక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. యుద్ధము ఇదివరకు యుద్ధం అంటే ఈ దేశపు సైన్యం బయలుదేరేది, ఆ దేశపు సైన్యం బయలుదేరేది. మధ్యలో ఒక స్థానేశ్వరో, లేకపోతే బక్సరో, లేకపోతే పానీపట్టో ఇట్లాంటి ఒక ప్లేస్‌లో మనము వాళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళు వచ్చేసేసి దాడి చేసేవాళ్ళు. ఈ రకంగా యుద్ధాలు నడిచినాయి. మీకు విమానాలు వచ్చిన తర్వాత మీకు యుద్ధాలలో చాలా గణనీయమైనటువంటి మార్పొచ్చింది. ఏరియల్ బాంబింగ్ జరగడం ప్రారంభమైన తర్వాత యుద్ధం మారింది స్వభావము. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ట్రెంచ్ వార్‌ఫేర్ ఉండేది. కేవలం గోతులు తవ్వి అక్కడ తుపాకీ పెట్టుకొని సైనికుడు ఉండేవాడు. ఒక 100 అడుగులు ముందుకెళ్ళి మళ్ళీ గోతులు తవ్వుకొని అందులో దాగేవాడు. ఆ రకంగా ఒక్కొక్క ఇంచు ముందుకెళ్తూ ఉండేవాడు. ట్రెంచ్ వార్‌ఫేర్ ఫస్ట్ వరల్డ్ వార్‌లో వచ్చింది. ఏరియల్ వార్‌ఫేర్ సెకండ్ వరల్డ్ వార్‌లో వచ్చింది. ఆ తర్వాత ఒక్కో యుద్ధానికి ఒక్కొక్క టెక్నాలజీలో మార్పొస్తుంది. దానికి సంబంధించినటువంటి శస్త్ర సంపత్తిలో మార్పొస్తుంది. ఇప్పుడు యుద్ధము అని మనము చెబితే యుద్ధంలో భౌతికమైనటువంటి సైన్య కదలికల ద్వారా, సైన్యపు పోరాటం ద్వారా జరిగే యుద్ధం ఉంది. దానితో పాటు సర్వసాధారణ ప్రజానీకం గూడా యుద్ధంలో భాగస్వాములు కావచ్చు. ఉదాహరణకి యుక్రెయిన్ ఇప్పుడు యుద్ధం మీరు తీసుకున్నట్టయితే యుక్రెయిన్‌లో ఉన్నటువంటి యుక్రెయిన్ చిన్న దేశం, రష్యా పెద్ద దేశం. అవును. యుక్రెయిన్ ప్రజలు ఏమని నిర్ణయించుకున్నారు? ఓకే. మన శక్తి సామర్థ్యాలన్నీ కలిపి మనం రష్యాతో పోరాడదాం. ఏం చేయొచ్చును? మన దగ్గర ఉన్నటువంటి మామూలు డ్రోన్స్ పెళ్ళిళ్ళలో షూట్ చేసేవి, లేకపోతే పొలంలో ఎరువు జల్లేవి, లేకపోతే మందులు అందజేసేటటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డ్రోన్స్‌కి బాంబుల్ని అమరుద్దాం. కరెక్ట్‌గా ఒక స్పాట్‌కి వెళ్లి, ఆ స్పాట్ మీద మనం వేద్దాం. వేసి విధ్వంసం సృష్టిద్దాం. ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి సర్వసాధారణ సగటు పౌరుడు గూడా యుద్ధంలో పాల్గొనేటటువంటి అవకాశం లభించింది. మీరు యుద్ధ భూమికెళ్ళక్కర్లేదు. మీరు మీ ఇళ్లలో కూర్చొని మీరు వాళ్ళు చెప్పినటువంటి కోఆర్డినేట్స్‌కి మీ డ్రోన్‌ని పంపించి, హై ఆల్టిట్యూడ్ ద్వారా పంపించి మీరు ఆ మొత్తం ఏరియాని ఐడెంటిఫై చేయవచ్చును. ఒక మిడ్ ఆల్టిట్యూడ్ డ్రోన్ ద్వారా మీరు ఆ ఏరియాని స్కాన్ చేయవచ్చును. లో ఆల్టిట్యూడ్ డ్రోన్ ద్వారా మీరు అక్కడ పిన్ పాయింటెడ్ అటాక్ చేయొచ్చును. సగటు పౌరుడు సర్వసాధారణ ప్రజానీకం చేయగలిగేటటువంటివి. యుక్రెయిన్‌లో అయితే మనం ఇంకొక రకమైన యుద్ధం గూడా చూసాం. హౌస్ టు హౌస్ కంబాట్ జరిగింది. మొదటి దశలో ఇప్పుడది మారింది. హౌస్ టు హౌస్ కంబాట్ అంటే ఈ ఇల్లుని ఆక్రమించుకుంటే సరిపోదు. పక్కింటిని గూడా ఆక్రమించుకోవాలి. పక్కింటిని ఆక్రమించుకునేందుకు మళ్ళీ ఒక పూట యుద్ధం. ఆ తర్వాత పక్కింటిని ఆక్రమించుకోవడానికి ఇంకొక పూట. ఈ రకంగా రష్యన్ అడ్వాన్స్‌ని ఆపగలిగింది యుక్రెయిన్. కాబట్టి యుద్ధంలో అందరూ పాల్గొనాలి. యుద్ధం యొక్క స్వరూపం మారింది. అయితే యుద్ధం ఏ రకంగా జరగాలి? దానికి సమాజాన్ని ఏ రకంగా సన్నద్ధం చేయాలి? ప్రజలు ఏ రకంగా పాల్గొనాలి? సర్వసాధారణ సైనికుడు ఏ రకంగా యుద్ధం చేయాలి? ఇవన్నీ కూడా మన ప్రభుత్వము, మన సైన్యం నిర్ధారిస్తుంది. దీనిలో మనం అనవసరంగా తలను ఆహ్, గరం దూర్చుకుపోయి. జేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా మనకేదన్నా పాత్ర ఉంటే, ఆ పాత్రని మనము పోషించవచ్చు. మన చుట్టుపక్కల ఎవడైనా పాకిస్తాన్‌కి అనుకూలంగా మాట్లాడుతుంటే చావు చితకబాదొచ్చు. లేదా పోలీసులకి జెప్పి వాడిని అరెస్ట్ చేయించొచ్చు. ఏ మద్రసాలోనో, ఇంకొక దానిలోనో పాకిస్తాన్ జెండా ఎగరేసేసి పాకిస్తాన్ యొక్క గీతం పాడుతున్నారని తెలిస్తే ఆ మద్రసా మీద
బుల్డోజర్ పంపించవచ్చును, ఈ పనులు మనం చేయించగలం. అలాగే వీడియోస్ వైరల్ కావాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేస్తున్న సహాయమే ఆర్ వాయిస్ని నడిపిస్తుందండి. మీరే మా ఛానల్కి ఏమంటారు పెద్ద దేవుళ్ళు. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి. ఒక ఆఫీస్ పెట్టుకొని మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి సంప్రదించండి. ఇంకొక విషయం, కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఆ వీడియో చేయలేదు, ఈ వీడియో చేయలేదు, ఒక మతానికి సంబంధించి చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు. ఇది నా ఛానల్, నా ఇష్టం అండి. నాకు నచ్చినే చేసుకుంటా. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని మీకు పని పాట లేదు కదా అని మా పని మాత్రం చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్.